కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అసలోడు ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండే ఎలక్షన్లకు ముందు ఒకటా రెండా? కేసీఆర్ ఏం చెప్పిండు? ఒక ముసలోనికి ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా, ముసలోనికి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. వచ్చినాయా మరి 4000? ముసలోనికి ముసలమ్మకు అందరికి వచ్చినాయా? అత్తకు 4000, కోడలకు 2,500 వచ్చినాయా? 100 రోజుల్లోనే అన్ని బట్టిగారు చెప్పిన చూడు. ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది, భద్రపరచుకోండి, దాచిపెట్టుకోండి, 99 రోజులు దాచిపెట్టుకోండి, 100వ రోజు మేము వస్తాం, అది తీసుకుంటాం, మీకు తెల్లారు నుంచే పథకాల వరద వారుతుందని చెప్పిండు. పారుతున్నాయా పథకాల వరద? వస్తున్నాయా? ఓ పెట్టిరిగా ఓ ఫ్రీ బస్ అని, ఇక దాని అందమైతే చెప్పరాదు. ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు. అందులో ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయో, ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మీరే చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఎన్ని మాటలు చెప్పిండ్రు. మీకు కడుపులో సల్ల కదలకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లేసే టైంకు టింగు టింగు అనుకుంటే రైతు మందు పడుతుండే. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. రైతుల గురించి డైలాగులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, మీ ఆర్మూరులు వేసుకునే పచ్చకండువ వేసుకునే వాళ్ళు మత్తుగున్నారు, నెత్తికి రుమాలు చుట్టుకొని పోజులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరన్నా ఒక నాయకుడు రైతుకు పెట్టుబడి సాయం చేయాలని చూసిన నాయకుడు ఉన్నాడా? 73,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 11 కిస్తీలల్లో మీ అకౌంట్లలో నాట్లేసే టైంకు టింగు టింగుమని వేసింది కేసీఆర్ గారు కాదా? మరి టింగు టింగుమని సప్పుడు బంద్ అయింది. ఇప్పుడు టకీ టకీ అట పడుతున్నాయా? టకీ టకీమని 10,000 కాదు 15,000 అన్నాడు కేసీఆర్. 2 పంటలకు ఇస్తుండు, 3 పంటలకు ఇవ్వాలన్నాడు. 3 పంటలకు పడుతున్నాయి ఇప్పుడు బాగా. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.